పార్టీ అనగానేమి? 3 మార్కుల ప్రశ్న అడిగిరే అనుకో, కాంగ్రెస్ పార్టీ అనగా చెయ్యి గుర్తు పార్టీ. వాళ్ళ చేతులకు రికామ్ ఉండదు, ఒకరికొకరు తన్నుకుంటారు, ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు ఓర్వరు. అబద్ధాలు ఆడుట్లా కాంగ్రెస్ను మించిన పార్టీ ఇంకా భూమి మీద ఉట్టలేదు. చెయ్యి పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే. ఎవరి కాళ్ళు నేనే గొప్ప అనుకుంటా మురిసి ముప్పందం అవుతారు. ఎవరికన్నా పెద్ద పదవత్తే ఎట్లా దించాలి అని పగలు రాత్రి ఆలోచించదరు. వాళ్ళ దాంట్లో వాళ్ళే తిట్టుకునేదరు. ఇగో గిట్లా దాత్తరగా అవచ్చు. అయ్యో ఇది నా మనసులో ఉన్న మాట కాదుల్లా, మా పెద్దబాబు మొన్న చెప్తుండు షేయి పార్టీ అంటేనే లొల్లులు చూడాలని. అగో అన్నట్టుగానే నాకు ఎలా కనబడ్డది చూడురు మీరు గిట్లా. నిజంగా కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు ఎవ్వరు అవసరం లేదు. వాళ్ళ దాంట్లో వాళ్ళే ఒకరికొకరు కింద పడేసుకుంటారు. ఇది ఇప్పటి సంధి కాదు, తాత ముత్తాతల నుంచి వస్తాన్న ఆచారమేనాయే కదా. అంతెందుకు, ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి సారే సీఎం కదా, కానీ సారుది బంపర్ ఆఫర్ అనుకోవాలి. వెనుకటి సంధి చెయ్యి పార్టీని పట్టుకున్న వాళ్ళను కాదని రేవంత్ సార్నే సీఎం కుర్చీలో కూసుండబెట్టిర్రు ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు. మరి వెనకటి సంధి ఉన్నోళ్లకు కోపం రాదా? ఎంతకాలం అని ఓపిక పడతారోళ్ళ? సరే మంచిగా వాలిస్తున్నాడు, జనం మనసులో మంచి పేరత్తాంది, కాంగ్రెస్ పార్టీకి డోకా ఉండది అని అనుకుంటేనేమో అది వేరే ముచ్చట. కానీ మన రేవంత్ సారును జనాలు ఎట్లా అనుకుంటున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. ఏడాదిల్నే ఎన్నడూ లేని తీర్లా జనం తిరుగుబాటు కూడా చేసిర్రు. ఇక జనం తిరుగుబాటు ఎత్తే మేమెందుకు కూకోవాలి అని అనుకున్నారో ఏమో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు డైరెక్ట్ రేవంత్ సార్ మీదకే మరలబడతాన్రట. 10 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ అవతల ఒక హోటల్లా సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారట నొల్లా. ఈ రేవంత్ ఏంది మన పార్టీ ఇజ్జత్ తీసి కుప్ప పెడుతున్నాడు, నడిమిట్లా ఈయన పెత్తనమేంది, అసలు ఈయన మనకు సీఎంగా ఉండు అవసరమా, జనాలు కూడా దేక్తలేరు అని అనుకుంటా బాగా గరంగా మాట్లాడుకున్నారట. ఇక ఈ ముచ్చట గాంధీ భవన్ పెద్దలకు ఎరికైంది. ఇక సీఎం సారేమో వాళ్ళతోని వీళ్ళతోని ఫోన్లు చేపించి సీక్రెట్ మీటింగులు బంద్ పెట్టుర్రి అని కాళ్ళ బేరానికి వచ్చిండు అని గాంధీ భవన్లోనే ఓగలుకోగలు అనుకుంటాన్రోల్లా. అసలు ఈ షేయి పార్టోల కథ చూస్తా అంటే ఈ ఒక్క ఏడాదన్న రేవంత్ సారు సీఎం కుర్చీలో కూసుంటాడా అన్న అనుమానాలు కొడుతున్నాయి చాలా మందికి. ఎందుకో చెప్తా అది కూడా. ఇక ఇప్పటికే రేవంత్ సార్ అంటే షేయి పార్టీ సీనియర్ లీడర్లకు మొదటి సంధి పడనే పడది. ఏదో మీదికి నవ్వుకుంటా ఉంటున్నారు కానీ వాళ్లకు మస్తు మసులుతుంటదట. కానీ ఓపికతోనున్నారు. ఇక ఇంకొక దిక్కు రాష్ట్రంలో రేవంత్ సార్ మీద రైతులు కోపం మీదనే ఉన్నారు, గరీబోళ్ళు గరం మీదనే ఉన్నారు, పింఛన్లు తీసుకునేటోళ్ళు పొట్టు తిడతాండ్రు. ఆఖరికత్తే షేయి పార్టీ లీడర్లే ఏ పాలన మంచిగున్నదని ఓటింగ్ పెడితే ఈ రేవంత్ పాలన అద్దే వద్దు, కేసీఆరే మళ్ళా రావాలి అని 100కి 75% మంది తేల్చి చెప్పేసిర్రు. అందుకే ఇక షేయి పార్టీలో అసలు లొల్లి షాలైందని అంటాండ్రు. ఇక ఈ రేవంత్ సార్ను ఎంత తొందరగా సీఎం కుర్చీలకి వెళ్ళి దింపితే షేయి పార్టీకే అంత మంచిదని ఒక నిర్ణయానికి వచ్చిరట. ఇగో గిట్ల నడుస్తున్నదల్లా ఇప్పుడు గాంధీ భవన్ రాజకీయాలు. అసలు పరిపాలన చేయుండ్రి, తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయుండ్రి, 6 గ్యారెంటీలు అమలు చేయుండ్రి అని కాంగ్రెస్ను గెలిపిస్తే అవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళే లొల్లులు పెట్టుకున్నట్ల బిజీ అయిపోయే. ఇంకెప్పుడు జనాల గురించి ఆలోచిస్తారు వీళ్ళు అని అంటాండ్రు.